This video lo manamu third exercise lo up to 6 problems varaku solve chesamamma. Now let us solve 7th and 8th problems from third exercise. Chudandi 7th problem chudandi, page number 9, problem number 7. Which is the smaller among these two? Use less than symbol and write annadu. Ikkada pair of numbers ichadandi. వాటిట్లో స్మాలర్ నెంబర్ ఏది, గ్రేటర్ నెంబర్ ఏది అని మనం ఐడెంటిఫై చేయాలి. సో లెట్ మీ రైట్ ద నంబర్స్ ఫస్ట్. ఫస్ట్ పెయిర్ అమ్మా, ఫస్ట్ పెయిర్ 2,15,000. ఎస్, 2,15,000 and 99,999. ఈ పేర్లో స్మాలర్ నెంబర్ ఏది అని రాయాలి. మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నామమ్మా ఏంటి, నంబర్స్ని కంపారిజన్ చేయడం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ చెక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఎ 5 digit నెంబర్, రైట్, అండ్ దిస్ ఈజ్ ఎ 6 digit నెంబర్. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్, అవునా? సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ నెంబర్ గ్రేటర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ డిజిట్స్ తక్కువ ఉన్నాయనుకోండి, ఆ నెంబర్ స్మాలర్ అవుతుంది. సో 5 digit నెంబర్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ 6 digit నెంబర్. మనం లెస్ దాన్ సింబల్ యూజ్ చేసి రాయాలి. అంటే ఫస్ట్ స్మాలర్ నెంబర్ రాయాలి, నెక్స్ట్ గ్రేటర్ నెంబర్ రాయాలి. దిస్ ఈజ్ స్మాలర్ నెంబర్. 99,999 ఈజ్ లెస్ దాన్ 2,15,000. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ప్రాబ్లం చూద్దామమ్మా. ఇందులోనే 13,50,050 and another number is 13,49,785. ఇక్కడ కూడా మనం లెస్ దాన్ సింబల్ యూజ్ చేసి రాయాలి. అంటే ఫస్ట్ స్మాలర్ నెంబర్ రాయాలి, నెక్స్ట్ గ్రేటర్ నెంబర్ రాయాలి. ఈ రెండిట్లో ఏది స్మాలర్ నెంబర్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ ఐడెంటిఫై ద గివెన్ నంబర్స్ ఆర్ విచ్ నంబర్స్ డిజిట్స్. ఇక్కడ 1 2 3 4 5 6 7, it is a 7 digit number, right? 1 2 3 4 5 6 7, even this is also a 7 digit number. Now when there are same number of digits in numbers, we need to check their positions anamata, digits in the positions anamata. ఇక్కడ చూడండి, ఇది lakhs పొజిషన్ కదా, ones, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs. సో ఓవరాల్గా ఇది 13 lakhs. Then what about this 13 lakhs, right? Next we will move to, ఇక్కడ కూడా సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ we will move on to thousands place. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 50,000s, ఇక్కడ ఓన్లీ 49,000s. సో 49,000s ఆర్ లెస్ దాన్ 50,000s కాబట్టి ఈ ఎంటైర్ నెంబర్ స్మాలర్ అవుతుంది, ఈ నెంబర్ గ్రేటర్ అవుతుంది. సో లెస్ దాన్ యూజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ we will write smaller number. 13,49,785 is less than 13,50,050. Okay, so this is answer for 7th problem amma. Now look at 8th problem. Problem number 8, page number 9. We are solving problems from third exercise amma. Previous videos lo first and second exercise problems explain chesanu. So you write any 10 numbers రాయాలి with digits 5 in crores place, 2 in lakhs place, 1 in 10,000s place, 6 in tens place and 3 in ones place. Keep any digits in the remaining places అన్నాడు. ఇక్కడ మనం ఒక టేబుల్ ఫామ్లో రాయొచ్చమ్మా ఆన్సర్ దీనికి. చూడండి, ప్రీవియస్ క్లాస్లో మనం ప్లేసెస్ నేర్చుకున్నాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, okay, lakhs, 10 lakhs, crores, 10 crores. ఇలాగా ప్లేసెస్ని ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు కండిషన్ ఏంటి? 5 ఇన్ క్రోర్స్ ప్లేస్. క్రోర్స్ ప్లేస్లో డెఫినెట్గా 5 ఉండాలి. ఓకే, నెక్స్ట్ 2 ఇన్ ల్యాక్స్ ప్లేస్. ల్యాక్స్ ప్లేస్లో 2 ఉండాలి. 1 in 10,000s place. 10,000s ప్లేస్లో 1 అనే డిజిటే ఉండాలి. 6 in tens place, 3 in ones place. టెన్స్ ప్లేస్లో 6, వన్స్ ప్లేస్లో 3. సో ఇలాగా కొన్ని ప్లేసెస్ ఫిక్స్ చేసేసాడమ్మా.
ఇక రిమైనింగ్ ప్లేసెస్ని మనము ఫిల్ చేయాలి. ఓకే, సో 10 crores లేదు కాబట్టి లెట్ us రైట్ ఫస్ట్ నెంబర్. ఇలాంటివి 10 numbers రాయాలి. ఈ 10 numbers కూడా ఈ ప్లేసెస్ ఫిక్స్ అమ్మ. క్రోర్స్ ప్లేస్, ల్యాక్స్, 10,000s, 10s, 1s, ఈ ప్లేసెస్ ఫిక్స్డ్ అనమాట. రిమైనింగ్ ప్లేసెస్లోనే వీ కెన్ రైట్ ఎనీ డిజిట్ అనమాట. బట్ థింగ్ ఏంటంటే ఒకసారి యూజ్ చేసినటువంటి నంబర్స్, డిజిట్స్, అంటే ఒక సీక్వెన్స్లో యూజ్ చేసినటువంటి డిజిట్స్ మళ్ళీ యూజ్ చేయకూడదు. అప్పుడు సేమ్ నెంబర్ అయిపోతుంది కదా. సి ఐ విల్ రైట్ 0 హియర్. 0 0 0 రైట్. దిస్ ఈజ్ ఎ నెంబర్. 5 crores 2,10,063. Again second number 0 2 1 6 3. These are as it is. Again 0, again 0. See, in previous number I substituted zeros in all vacant places. Avuna? Again next number lo kuda ade pane chesaru, right? So both numbers will be same kada. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఒకసారి యూజ్ చేసినటువంటి నంబర్స్, ఒక ఆర్డర్లో యూజ్ చేసిన డిజిట్స్ అనదర్ నెంబర్లో యూజ్ చేయకూడదు. అట్లీస్ట్ 1 పొజిషన్ అన్న వేరీ చేయాలి. ఐ విల్ వేరీ దిస్ ప్లేస్. ఇక్కడ 1 రాస్తున్నాను. నాట్ ఓన్లీ 0 and 1, యూ కెన్ టేక్ ఎనీ డిజిట్స్ అనమాట, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ పొజిషన్స్ ఏవి? 5 2 1 6 3. దెన్ సప్లై అనదర్ డిజిట్స్ ఇన్ వేకెంట్ ప్లేసెస్. దట్స్ యువర్ విష్. యూ కెన్ write any digits అనమాట. సో 1 6 9, that's it. This is a number. ఇలాగా 10 different numbers రాయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే క్రోర్స్ ప్లేస్లోను, ల్యాక్స్ ప్లేసు, 10 lakhs ప్లేసు, 10s ప్లేసు, 1s ప్లేసు ఫిక్స్డ్ అమ్మ. ఆ ప్లేసెస్లో ఇచ్చిన డిజిట్సే రాయాలి. రిమైనింగ్ ప్లేసెస్లో మనం ఏ డిజిట్స్ అయినా సప్లై చేయొచ్చు, రైట్? సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ 8th ప్రాబ్లం. విత్ దిస్ ఎక్సర్సైజ్ 3 ఈజ్ ఓవర్ అమ్మ. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇంటర్నేషనల్ సిస్టమ్ మనకు 2 systems యూజ్ చేయొచ్చండి. వన్ ఈజ్ ఇండియన్ సిస్టమ్, అనదర్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. సో ఇండియన్ సిస్టంలో అండ్ ఇంటర్నేషనల్ సిస్టంలో ప్లేసెస్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి కంపారిజన్ చేసుకొని చూద్దాం. ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ అమ్మ. ఎప్పుడైనా సరే ప్లేసెస్ రాసినప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్స్, టెన్స్, hundreds, thousands, 10,000s, next lakhs, 10 lakhs, crores, 10 crores. సో క్రోర్స్ పొజిషన్ వరకు మనము ఇండియన్ సిస్టంలో యూజ్ చేస్తాం. సో మోర్ దాన్ క్రోర్స్ ఉన్నప్పుడు జస్ట్ ఆ నెంబర్తో చదవడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇది ఇంటర్నేషనల్ సిస్టంలో ఉండేటువంటి ప్లేసెస్. అదే ఇండియన్ సిస్టంలో ఉండేటువంటి ప్లేసెస్ అనమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టంలో ఉండే పొజిషన్స్ ఒకసారి రాద్దాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. అప్ టు 10,000s ఇట్ ఈస్ సేమ్ అమ్మ. ఇన్ బోత్ సిస్టమ్స్ అప్ టు 10,000s పొజిషన్ వరకు సేమ్ ప్లేసెస్ ఉంటాయి. So after 10,000s, in international system we will consider 100,000s. Okay, after 100,000s it will be millions, 10 millions, 100 millions. ఇలాగే యూజ్ చేస్తాం. ఆఫ్టర్ మిలియన్స్ we will use billions, నెక్స్ట్ 10 billions, నెక్స్ట్ 100 billions. బిలియన్స్ తర్వాత ట్రిలియన్స్, 10 trillions, 100 trillions, ఇలాగ లార్జ్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. సో ఇండియన్ సిస్టమ్ కానీ ఇంటర్నేషనల్ సిస్టమ్ కానీ రెండింటిలో అప్ టు 10,000s వరకు సేమ్ ప్లేసెస్ ఉంటాయి. 10,000s తర్వాత ఇంటర్నేషనల్ సిస్టంలో 100,000s వస్తుంది. నెక్స్ట్ మిలియన్స్, 10 millions, 100 millions. ఇప్పుడు కంపారిజన్ చేయండి. సపోజ్ మనకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 10లో ఈ 2 సిస్టమ్స్ యొక్క టేబుల్ ఇచ్చాడమ్మా. ఆ టేబుల్ తర్వాత కంపారిజన్ కూడా ఇచ్చాడు చూడమ్మా. రైట్, మీకోసం ఆ టేబుల్ ఈ స్క్రీన్ పైన కనిపించేలా చేస్తున్నాను చూడండి. పేజ్ నెంబర్ 10 అమ్మ. సో ఇండియన్ సిస్టము, ఇంటర్నేషనల్ సిస్టమ్. మీకు అర్థమైంది అనుకుంటాను. రైట్, ఆ టేబుల్ బిలో కంపారిజన్ ఉంది చూడండి. 10 lakhs ఈక్వల్స్ టు డాష్ 1 million.
అంటే ఇండియన్ సిస్టంలో 10 lakhs ప్లేస్ ఇంటర్నేషనల్ సిస్టంలో దేనికి ఈక్వల్ అవుతుందంటే 1 millionకి ఈక్వల్ అవుతుంది. అలాగే ఇండియన్ సిస్టంలో 1 crore ఆర్ క్రోర్స్ ఇంటర్నేషనల్ సిస్టంలో 10 millionsకి ఈక్వల్ అవుతుంది. ఈ కంపారిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ సిస్టంలో 10,000s ఇంటర్నేషనల్ సిస్టంలో కూడా 10,000sకే ఈక్వల్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, సో టేబుల్ బిలో మీరు చూసినట్టయితే పేజ్ నెంబర్ 10లో 10 lakhs ఈక్వల్స్ టు 1 million, 1 crore ఈక్వల్స్ టు 10 millions, 10 crores ఈక్వల్స్ టు 100 millions ఇది కూడా ఇచ్చాడండి. అలాగే 100 crore ఈక్వల్స్ టు 1 billion. 10 crore తర్వాత ఇక్కడ 100 crores అమ్మా, ఇదేంటి 1 billion అమ్మా. ఇందాకే చెప్పాను ఆఫ్టర్ మిలియన్స్ వి విల్ హ్యావ్ బిలియన్స్ అనమాట. ఓకే, ఈ కంపారిజన్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 mark క్వశ్చన్స్ ఆర్ బ్లాంక్స్కి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఇలా ఐడియా రాలేదనుకోండి, ఈ టేబుల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే చెప్పొచ్చు. ఎగ్జామ్లో ఇలా వచ్చిందండి, 10 lakhs ఈక్వల్స్ టు డాష్ మిలియన్స్ అన్నాడు. ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. మీరు ఫస్ట్ 10 lakhs రాయండి అమ్మా, 10 lakhs. ఓకే, ఇప్పుడు ఇది మిలియన్స్కి ఎన్ని మిలియన్స్కి ఈక్వల్ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. వన్స్ రీడ్ ద పొజిషన్స్ అకార్డింగ్ విత్ ఇంటర్నేషనల్ సిస్టమ్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s. దిస్ ఈజ్ మిలియన్స్. చూడండి మిలియన్స్ ప్లేస్లో 1 ఉంది. సో 10 lakhs ఈక్వల్స్ టు 1 million అనమాట. 10 lakhs ఈక్వల్స్ టు 1 million. Let us consider another question అమ్మా, 10 crores. 10 crores ఈక్వల్స్ టు హౌ మెనీ బిలియన్స్ అన్నాడు అనుకుందాం, బిలియన్స్. ఓకే, ఇది క్వశ్చన్. ఆర్ 1 crore ఈక్వల్స్ టు హౌ మెనీ మిలియన్స్ అన్నాడు అనుకుందాం, ఇది క్వశ్చన్ ఇచ్చాడు. మీరు ఇమ్మీడియట్గా 1 crore రాయాలి. ఇండియన్ సిస్టంలో క్రోర్స్, దిస్ ఈజ్ ల్యాక్స్, దిస్ ఈజ్ థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్, వన్స్. ఇండియన్ సిస్టంలో 1 crore అనే నంబర్ రాశాం, అవునా? ఇప్పుడు దీన్ని ఇంటర్నేషనల్ సిస్టంలో ఎన్ని మిలియన్స్కి ఈక్వల్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేయాలి. ఇంటర్నేషనల్ సిస్టంలో యూనిట్స్ చదవండి అమ్మా. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్, 10 millions. సో ఆల్ దీస్ ఆర్ మిలియన్స్ ప్లేసెస్ కదా. చూడండి మిలియన్స్ ప్లేస్లో ఎంత ఉందమ్మా, 10 కదా. కాబట్టి 1 crore ఈక్వల్స్ టు 10 millions అనమాట. ఇలాగా పర్టికులర్గా ఏ పొజిషన్ అయితే అడిగాడో ఆ పొజిషన్ని రౌండ్ అప్ చేయాలి. ఇక్కడ మిలియన్స్లో చెప్పాలి మనము. మిలియన్స్ నెంబర్ని అంతా ఐడెంటిఫై చేసాం, ఏమైంది 10 millions అయింది. ఓకే, సపోజ్ రివర్స్ కూడా అడగచ్చు మనకు, 10 millions ఇచ్చి ఆర్ 100 millions ఆర్ 1 billion అనుకుందాం. 1 billion ఈక్వల్స్ టు హౌ మెనీ క్రోర్స్ అన్నాడు. ఎన్ని క్రోర్స్కి ఈక్వల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 billion రాద్దాం. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్, 10 millions, 100 millions, బిలియన్స్. సో 1 billion అనమాట. ఇది 1 billion. దీన్ని క్రోర్స్లో చెప్పాలి. ఇండియన్ సిస్టంలో క్రోర్స్లో చెప్పాలి. చూడండి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రోర్స్, అవునా? సో క్రోర్స్ పొజిషన్లో ఏముందమ్మా, 100. సో 1 billion ఈక్వల్స్ టు హౌ మెనీ క్రోర్స్ అంటే 100 crores. ఓకే, ప్రాక్టీస్ పైన చాలా ఈజీగా అనిపిస్తుంది మనకు. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా, రైట్? సో దీంతో మనకు 1.4 ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ ఈజీగా కంప్లీట్ చేయగలం. నౌ లెట్ us సాల్వ్ 1.4 ఎక్సర్సైజ్. Okay, page number 10, exercise 1.4. Write the numbers using commas according to international system of numeration. కింద ఫస్ట్ ప్రాబ్లంలో 4 numbers ఇచ్చాడు, వాటిలో కామాస్ ప్లేస్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ సిస్టమ్ అనమాట. ఐ విల్ సాల్వ్ వన్ ప్రాబ్లమ్ ఫర్ యూ. లుక్ ఎట్ ఫస్ట్ వన్, 97645,315. And look at last one, 9490026834. ఇలాగా 2 numbers ఇచ్చాడు. రిమైనింగ్ 2 numbers మీరు సాల్వ్ చేయండి. టెక్స్ట్ బుక్లోనే ఆన్సర్ చేసేయచ్చు దీనికి. జస్ట్ వీ నీడ్ టు కీప్ కామా అనమాట, వీ నీడ్ టు పుట్ కామా అనమాట, అంతే. అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ సిస్టమ్.
ఓకే, ఇంటర్నేషనల్ సిస్టంలో ఎవ్రీ 3 ప్లేసెస్ తర్వాత ఒక కామా యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ విల్ పుట్ 1 కామా హియర్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్, 10 millions. So how we can read this number, amma? 97,645,315, right? Coming to this number, first use comma. Ones, tens, hundreds, thousands, 10,000s, 100,000s, millions, 10 millions, 100 millions, billions, right? చదవండి ఈ నెంబర్ని. 9 billions 490 millions 26,000s, జస్ట్ 26,000s అమ్మ. 100,000s ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది జస్ట్ 26,834 ఇలాగా నెంబర్ చదువుతాం. ఇంకొకసారి చూడండి, 9 billions 490 millions 26,834. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. బిలియన్స్ వస్తాయమ్మా, ఆఫ్టర్ మిలియన్స్ వస్తాయమ్మా, తర్వాత థౌజండ్స్ వస్తాయమ్మా, తర్వాత యూనిట్స్ వస్తాయి. ఓకే, అంటే హండ్రెడ్స్, టెన్స్, వన్స్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. బిలియన్స్కి బిఫోర్ ట్రిలియన్స్ వస్తాయమ్మా, ట్రిలియన్స్కి బిఫోర్ క్వార్ట్రిలియన్స్ వస్తాయి. అవన్నీ లార్జ్ నెంబర్స్ అవుతాయి. సో ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు మనకు. దీంతో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. లుక్ అట్ సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూడండి, ఏమన్నాడు? కలెక్ట్ ద మొబైల్ నెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేయాలి. రైట్ దెమ్ యూజింగ్ కామాస్ అండ్ రీడ్ దెమ్ ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్. సో కామాస్ యూజ్ చేసి రాస్తూ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐల్ గివ్ మై నంబర్ అమ్మ. చూడండి, నా నంబర్ రాస్తున్నాను, 9491345640. ఈ నెంబర్లో కామాస్ యూజ్ చేసి ఇంటర్నేషనల్ సిస్టంలో చదవాలి. ఫస్ట్ కామాస్ ప్లేస్ చేద్దాం. ఇంటర్నేషనల్ సిస్టంలో ఎవ్రీ 3 digits తర్వాత కామా ప్లేస్ చేయడం జరుగుతుంది. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్, 10 millions, 100 millions, బిలియన్స్. సో ఇప్పుడు ఈ నంబర్ చదవండి, 9 billions 491 millions 345,640. ఇలాగా ఇంకొక 5 numbers మీరు గ్యాదర్ చేసి దానికి ఆన్సర్ రాయండి. రైట్, లుక్ అట్ థర్డ్ వన్. థర్డ్ ప్రాబ్లం చూడండి. రైట్ ద నంబర్స్ ఇన్ వర్డ్స్ ఇన్ బోత్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటున్నాడు. సో గివెన్ నంబర్ ఈజ్ 123115,027. We need to write this number in words in both Indian system as well as international system. First let us write in Indian system. Indian system lo raddam ee number ni. First given number is. So use commas in given number according to Indian system. First of all commas raskoవాలి. Ones, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores. So this is units position, thousands position, lakhs position, crores position. Now read the number. 12 crores, 31 lakhs, 15,000s, 27. Okay, hundreds place lo 0 undi kabatti we need not to pronounce hundreds. 12 crores, 31 lakhs, 15,000s, 27. ఇది ఇండియన్ సిస్టంలో మీరు వర్డ్స్లో రాయాలమ్మా. ఓకే, రైట్. ఇంటర్నేషనల్ సిస్టమ్ చూద్దాం. ఇంటర్నేషనల్ సిస్టంలో ఫస్ట్ లెట్ మీ రైట్ గివెన్ నంబర్. యూస్ కామాస్ ఇన్ దిస్. ఫస్ట్ కామాస్ యూజ్ చేయండి అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ సిస్టమ్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, millions, 10 millions, 100 millions. Okay, once again, ones, tens, hundreds, there we need to keep 1 comma. 1,000, 10,000s, 100,000s, millions, 10 millions, 100 millions. So this will be 123 millions. Entire this is millions amma. 123 millions
115,027, రైట్. దీన్ని మీరు వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, విత్ దిస్ థర్డ్ వన్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. నవ్ లుక్ అట్ ఫోర్త్ ప్రాబ్లం అమ్మ. ఫోర్త్ ప్రాబ్లం ఏంటి? రీడ్ ద నంబర్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ ఒక నంబర్ ఇచ్చాడమ్మా, 302, 179, 468 అండ్ సమ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్. యూ మస్ట్ లుక్ ఇన్ టు టెక్స్ట్ బుక్ అమ్మ. టెక్స్ట్ బుక్ని డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఏ సిస్టంలో ఇచ్చినట్టు ఐడెంటిఫై చేయండి. ఇది ఏ సిస్టంలో ఇచ్చాడు? ఇండియన్ సిస్టమ్ ఆర్ ఇంటర్నేషనల్ సిస్టమ్? డెఫినెట్లీ దిస్ ఈజ్ గివెన్ ఇన్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ సిస్టమ్ అనమాట. ఎందుకంటే ఎవ్రీ 3 ప్లేసెస్ తర్వాత కామా యూజ్ చేశాడు. ఓకే, ఫస్ట్ లెట్ us రీడ్ ద నంబర్ అమ్మా. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, మిలియన్స్, 10 మిలియన్స్, 100 మిలియన్స్. సో ఏమవుతుంది నెంబరు? 302 మిలియన్స్ 179,468. ఓకే, రైట్. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి వన్ బై వన్. ద డిజిట్ అట్ మిలియన్స్ ప్లేస్ అన్నాడు. ఈ నెంబర్లో మిలియన్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉంది? ఓన్లీ మిలియన్స్, నాట్ వీ షుడ్ నాట్ టేక్ 10 మిలియన్స్ అండ్ 100 మిలియన్స్. ఓకే, ఓన్లీ మిలియన్స్. చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, మిలియన్స్. సో ద డిజిట్ అట్ మిలియన్స్ ప్లేస్ ఈజ్ 2 అనమాట. లుక్ అట్ సెకండ్ క్వశ్చన్. ద డిజిట్ అట్ హండ్రెడ్స్ ప్లేస్ ఈజ్, హండ్రెడ్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉందమ్మా? జస్ట్ 4 ఉంది. ద డిజిట్ ఇన్ 10 మిలియన్స్ ప్లేస్ అమ్మా, దిస్ ఈజ్ మిలియన్స్, 10 మిలియన్స్ ప్లేస్ 0. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ మిలియన్స్ ఆర్ దేర్ ఇన్ ద నంబర్? ఇవన్నీ మిలియన్సే కదమ్మా. 302 మిలియన్స్ ఉన్నాయి. 302 మిలియన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే చిల్డ్రన్, సో దీంతో మనకు ఫోర్త్ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ లార్జ్ నంబర్స్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్, 11th పేజ్ అమ్మ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇందులో కన్వర్షన్స్ ఉంటాయి. మీటర్స్ని మిల్లీమీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ ఆర్ డెసిమీటర్స్లోకి కన్వర్ట్ చేస్తాం. అలాగే కిలోమీటర్స్ని మీటర్స్లోకి, హెక్టామీటర్స్లోకి, సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్స్ కన్వర్షన్. దీని గురించి మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ క్లాస్ని మళ్ళీ ఒకసారి చూసి నిదానంగా ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఓన్గా ట్రై చేయాలి. ఓకే చిల్డ్రన్.